హలో అండి. పండిన టమాటాలతో పచ్చడి మనం ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదా. ఒకసారి పచ్చి టమాటాల పచ్చడిని కూడా చేసుకుని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 1/2 కిలో పచ్చి టమాటాలను తీసుకున్నాను. క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో వేరుశెనగ గుళ్ళను డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశెనగలను పొట్టు తీసేసి ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ పచ్చి టమాటాల పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లోకైనా, ఇడ్లీ, దోశల్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.